తరగతి 10వ తరగతి విషయము గణితము అధ్యాయము 2 చలరాశులలో రేఖీయ సమీకరణాలు పాఠ్యాంశము రేఖీయ సమీకరణాల రేఖాచిత్రాలు తయారు చేసిన వారు ధారా చంద్రశేఖర్ పాఠశాల సహాయకుడు గణితం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆర్ఆర్ నగర్ మండలం కమ్మర్పల్లి. ఒక తలంలో రెండు సరళ రేఖలు గీచినప్పుడు 3 సందర్భాలలో ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవును. ఒకటి, ఆ రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకోవచ్చును. వీటిని ఖండన రేఖలు లేదా సంగత రేఖలు ఒక ఉమ్మడి సాధన గలవి అంటాం. 2, ఆ రెండు సరళ రేఖలు ఖండించుకోకపోవచ్చును. వీటిని సమాంతర రేఖలు లేదా అసంగత రేఖలు అంటాం. 3, ఆ రెండు సరళ రేఖలు ఒకదానితో మరొకటి ఏకీభవించవచ్చును. వీటిని పరస్పరాధార రేఖలు లేదా సంగత రేఖలు అనంతమైన ఉమ్మడి సాధనలు గలవి అంటాం. ఒకసారి రేఖీయ సమీకరణాల వ్యవస్థలు రకాలు పరిశీలించినట్లయితే ఇక్కడ పట్టికలో రేఖీయ సమీకరణాల వ్యవస్థ పేరు, వ్యవస్థ యొక్క లక్షణము, వ్యవస్థ గల సాధనాల సంఖ్య మనకి ఇవ్వబడ్డాయి. మొదటిది సంగత సమీకరణాలు. ఇక్కడ సంగత సమీకరణాలు మనకి 2 రకాలుగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకటి, ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటాయి. వీటికి గల సాధనల సంఖ్య 1. మరొక రకం, ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి. వీటిని మనం ఇంతకుముందు ఏకీభవించే రేఖలు అని అన్నాము. వీటికి అనంతమైన సాధనలు ఉంటాయి. కాబట్టి ఈ 2 సందర్భాలలో వీటిని సంగత సమీకరణాలు అని పిలుస్తాం. సో సంగత సమీకరణాలు 2 రకాలుగా ఉండవచ్చు. ఒక ఉమ్మడి సాధన గలవి, అనంతమైన ఉమ్మడి సాధనలు గలవి. మరొక రకం అసంగత సమీకరణాలు. అసంగతము అనగా ఎటువంటి సాంగత్యము లేనివి. ఇవి ఒకటి మరొకదాన్ని ఖండించవు. వీటికి గల సాధనల సంఖ్య 0. ఇప్పుడు చలరాశుల గుణకాలకు సమీకరణాల స్వభావానికి మధ్య గల సంబంధాన్ని పరిశీలిద్దాం. ఈ పట్టికలో రేఖీయ సమీకరణము, గుణకాల మధ్య సంబంధము, రేఖీయ సమీకరణాల యొక్క స్వభావము మనకి ఇవ్వబడ్డాయి. మొదటి సమీకరణము a1x + b1y + c1 = 0. రెండవ సమీకరణము a2x + b2y + c2 = 0 అనుకున్నట్టయితే గుణకాల మధ్య సంబంధము a1/a2 ≠ b1/b2 అయినప్పుడు అవి ఖండన రేఖలు అవుతాయి. రెండవది a1/a2 = b1/b2 అవుతూ ≠ c1/c2 అయితే అవి సమాంతర రేఖలు అవుతాయి. మూడవది a1/a2 = b1/b2 = c1/c2 అయినట్లయితే అవి ఏకీభవించే రేఖలు అవుతాయి. ఇవి 3 రకాలుగా మనకి సంబంధం అనేది కనబడుతుంది. ఖండన రేఖలకి a1/a2 ≠ b1/b2 కావాలి. సమాంతర రేఖలకి a1/a2 = b1/b2 అవుతూ ≠ c1/c2 కావాలి. ఏకీభవించే రేఖలకి 3 నిష్పత్తులు సమానంగా ఉండాలి. రేఖాచిత్రాలను గీయడం ద్వారా సమీకరణాల యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం. సందర్భం 1, ఇక్కడ 2 సమీకరణాలు ఇచ్చారు. వాటి యొక్క రేఖాచిత్రాన్ని గీచి స్వభావాన్ని తెలపండి. సాధన. సమీకరణాలను ప్రామాణిక రూపంలో రాయగా 2x - y = 5 అనే సమీకరణము 2x - y - 5 = 0 గాను, అట్లాగే 3x + 2y = 11 అనే సమీకరణము 3x + 2y - 11 = 0 గాను మనం రాయవచ్చు. మొదటి సమీకరణము మరియు రెండవ సమీకరణము, ఈ 2 సమీకరణాలని
a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0లతో పోల్చగా మనకి a1 ఈజ్ ఈక్వల్స్ టు 2, b1 ఈజ్ ఈక్వల్స్ టు -1, c1 ఈజ్ ఈక్వల్స్ టు -5 గాను, అట్లాగే a2 ఈజ్ ఈక్వల్స్ టు 3, b2 ఈజ్ ఈక్వల్స్ టు 2, c2 ఈజ్ ఈక్వల్స్ టు -11. నిష్పత్తులను కనుక మనం పరిశీలించినట్లయితే a1/a2 అనేది 2/3, b1/b2 అనేది -1/2. కాబట్టి a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 అవుతుందని మనం గమనించవచ్చు. కాబట్టి మనం ఇందాకటి పట్టిక ద్వారా రేఖలు ఖండన రేఖలు అవుతాయని గమనించవచ్చు. ఇప్పుడు మనం రేఖాచిత్రాన్ని గీచి రేఖల స్వభావాన్ని తెలుసుకుందాం. ఇక్కడ గుణకాల స్వభావాన్ని బట్టి ఖండన రేఖలుగా మనకు అగుపడుతుంది. ఇప్పుడు మనం గ్రాఫ్ను గీయడం ద్వారా దీన్ని మనం పరిశీలిద్దాం. మొదటి సమీకరణము 2x - y ఈజ్ ఈక్వల్స్ టు 5, దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ రూపంలో రాయగా 2x - 5గా వచ్చింది. x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్రతిక్షేపించి y యొక్క విలువను కనుక్కున్నట్టయితే అది -3గా వచ్చింది. నిరూపకము 1, -3. అదేవిధంగా x బదులుగా 2 ప్రతిక్షేపించగా y విలువ -1 వచ్చింది. ఏర్పడిన క్రమయుగ్మం 2, -1. x ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు y విలువ 1గా వచ్చింది. ఏర్పడ్డ క్రమయుగ్మము 3, 1. సో ఈ విధంగా ఇచ్చిన సమీకరణాన్ని మనం y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ రూపంలో మార్చుకొని xకు బదులుగా వేరువేరు విలువలను ప్రతిక్షేపించగా మనకి ఆ రేఖీయ సమీకరణానికి సంబంధించిన నిరూపకాలు ఏర్పడతాయి. అదేవిధంగా రెండవ సమీకరణము 3x + 2y = 11, దీన్ని మనం y = mx ప్లస్ ఈ రూపంలో మార్చినట్టయితే 11 - 3x/2గా వచ్చింది. ఇక్కడ కూడా xకు బదులుగా 1ని ప్రతిక్షేపించినప్పుడు y విలువ మనకి 8/2, దట్ ఈజ్ 4. కాబట్టి క్రమయుగ్మము 1, 4. xకు బదులు 2 ప్రతిక్షేపించినప్పుడు y విలువ 5/2 అనగా 2.5. ఏర్పడ్డ క్రమయుగ్మము 2, 2.5. x బదులుగా 3 ప్రతిక్షేపించినప్పుడు y విలువ 2/2, దట్ ఈజ్ 1. ఏర్పడ్డ క్రమయుగ్మము 3, 1. ఈ విధంగా కనీసం 2 క్రమయుగ్మాలు 3 క్రమయుగ్మాలు కూడా కనుక్కుంటే ఇంకా మంచిది. కనుక్కున్న తర్వాత గ్రాఫ్ కాగితాన్ని తీసుకొని x, y అక్షాలను గుర్తించి ఆది బిందువు 0ని గుర్తించి స్కేలు ప్రకారము x అక్షం మీద విలువలు, అదేవిధంగా y అక్షం మీద విలువలను కూడా మనం గుర్తించి ఇప్పుడు మొదటి సమీకరణానికి సంబంధించిన క్రమయుగ్మాలు మొదటి బిందువు 1, -3ని గుర్తించాం. రెండవ బిందువు 2, -1. మూడవది 3, 1. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ ఒక రేఖను గీచినట్టయితే అది మొదటి రేఖీయ సమీకరణం. అదేవిధంగా రెండవ సమీకరణానికి సంబంధించిన బిందువులు 1, 4, 2, 2.5, 3, 1. సో ఈ మూడింటిని కలిపినట్టయితే రెండవ సమీకరణము మనకి ఈ రెండు రేఖలు 3, 1 బిందువు వద్ద ఖండించుకున్నట్టుగా కనబడుతుంది. ఇందాక మనం గుణకాల స్వభావాన్ని బట్టి కూడా ఇవి ఖండన రేఖలు అవుతాయని చెప్పుకున్నాం. గ్రాఫ్ను గీయడం ద్వారా కూడా ఈ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయని చెప్పి మరియు సాధన 3, 1గా మనం తెలుసుకోవచ్చు. సందర్భం 2, ఇక్కడ మరొక 2 సమీకరణాలు తీసుకున్నాం. సాధన మొదటి సమీకరణాన్ని రెండవ సమీకరణాన్ని ప్రామాణిక రూపంలో మనం మార్చినట్లయితే 2x - y = 4ని 2x - y - 4 = 0 గాను, 4x - 2y = 6ని 4x - 2y - 6 = 0 గాను మార్చవచ్చు. ఇప్పుడు
ఈ రెండు సమీకరణాలని మనం ప్రామాణిక రూపాలైన a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0లతో పోల్చినట్టయితే a1 విలువ 2, b1 విలువ -1, c1 విలువ -4, అట్లాగే a2 4, b2 -2, c2 -6. నిష్పత్తుల విలువలు చూసినట్టయితే a1/a2 1/2 వచ్చింది, b1/b2 1/2 వచ్చింది, c1/c2 2/3, అనగా a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 బట్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. కాబట్టి రేఖలు సమాంతర రేఖలు అవుతాయని మనం తెలుసుకోవచ్చు. మొదటి రెండు నిష్పత్తులు సమానంగా ఉండి మూడవ నిష్పత్తి అనగా స్థిర పదాల నిష్పత్తి అనేది ఇక్కడ వేరుగా ఉన్నది కాబట్టి ఇవి సమాంతర రేఖలు అవుతాయి. ఇప్పుడు మనం రేఖాచిత్రాన్ని గీచి రేఖల స్వభావాన్ని తెలుసుకుందాం. మొదటి సమీకరణము దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ రూపంలోకి మార్చినట్టయితే 2x - 4గా వచ్చింది. సో x విలువ y ఈజ్ ఈక్వల్స్ టు 2x - 4, క్రమయుగ్మము x, y. x బదులుగా మనం 1 విలువ ప్రతిక్షేపించినప్పుడు y విలువ 2 - 4 దట్ ఈస్ -2, క్రమయుగ్మం 1, -2. x బదులుగా 2 ప్రతిక్షేపించినప్పుడు y విలువ మనకి 4 - 4 0, క్రమయుగ్మం 2, 0. x బదులు 3 ప్రతిక్షేపించినప్పుడు y విలువ 2 గాను ఏర్పడ్డ క్రమయుగ్మము 3, 2 గాను మనకి లభించింది. అదేవిధంగా మనం రెండవ సమీకరణాన్ని కూడా తీసుకొని 4x - 2y ఈజ్ ఈక్వల్స్ టు 6, దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ రూపంలోకి మార్చినప్పుడు అది 4x - 6/2 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 4x - 6/2, క్రమయుగ్మము x, y. x బదులుగా 1 విలువ ప్రతిక్షేపించినప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 4 - 6/2 అనగా -1, క్రమయుగ్మము 1, -1. అదేవిధంగా x బదులు 2 ప్రతిక్షేపించినప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 4 × 2 - 6, 8 - 6/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, క్రమయుగ్మము 2, 1. అదేవిధంగా x బదులు 3 ప్రతిక్షేపించినప్పుడు 12 - 6/2 అనగా 3 వచ్చింది, ఏర్పడ్డ క్రమయుగ్మము 3, 3. గ్రాఫ్ కాగితము x అక్షము, y అక్షము, ఆది బిందువు, అదేవిధంగా స్కేలుకి తగినట్టుగా x, y అక్షాల మీద మనం సంఖ్యల్ని రాసుకుంటున్నాం. మొదటి సమీకరణానికి సంబంధించిన పట్టిక, మొదటి బిందువు 1, -2, అదేవిధంగా రెండవ బిందువు 2, 0, మూడవ బిందువు 3, 2. 3 బిందువులను గుర్తించి వీటిని కలపగా మనకి మొదటి రేఖీయ సమీకరణం లభించింది. అదేవిధంగా రెండవ సమీకరణానికి సంబంధించిన పట్టిక, మొదటి బిందువు 1, -1, రెండవ బిందువు 2, 1, మూడవ బిందువు 3, 3. ఈ మూడింటిని కలిపినట్టయితే మనకు రెండవ రేఖీయ సమీకరణము. ఇక్కడ మనం చూసినట్టయితే రెండు రేఖీయ రేఖలు కూడా సమాంతరంగా, ఒకదానితో మరొకటి ఖండించుకోకుండా సమాంతరంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక సందర్భం 3, మరొక రెండు సమీకరణాలు తీసుకున్నాం. వీటిని ప్రామాణిక రూపంలో మార్చినట్టయితే x + 2y - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా రెండవ సమీకరణము 2x + 4y - 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండు సమీకరణాన్ని మనం a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్స్ టు 0తో పోల్చితే a1 1, b1 2, c1 -4, a2 2, b2 4, c2 -8.
నిష్పత్తులు a1/a2 1/2, b1/b2 కూడా 1/2, c1/c2 కూడా 1/2. 3 నిష్పత్తుల విలువలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏకీభవించే రేఖలు అవుతాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీటిని గ్రాఫ్ ద్వారా పరిశీలిద్దాం. మొదటి సమీకరణము, దాన్ని మనం y = mx + c రూపంలోకి మార్చినట్టయితే 4 - x/2. పట్టిక ద్వారా కావలసిన క్రమయుగ్మాన్ని కనుక్కుందాం. x y = 4 - x/2. క్రమయుగ్మము x, y. x బదులుగా -2 విలువను ప్రతిక్షేపిస్తున్నాం. ఇప్పుడు y అనేది 6/2 వచ్చింది, దట్ ఈస్ 3. దేర్ఫోర్ ఏర్పడ్డ క్రమయుగ్మము -2, 3. x బదులుగా 0 ప్రతిక్షేపించడం జరుగుతుంది. అప్పుడు y = 4/2, దట్ ఈస్ = 2. ఏర్పడ్డ క్రమయుగ్మము 0, 2. x బదులుగా 2 విలువలను ప్రతిక్షేపించడం జరుగుతుంది. y = 4 - 2/2, దట్ ఈస్ 1. కాబట్టి ఏర్పడే క్రమయుగ్మము 2, 1. అదేవిధంగా రెండవ సమీకరణాన్ని తీసుకొని దాన్ని కూడా y = mx + c రూపంలోకి మార్చినాం. x y = 8 - 2x/4, x, y యొక్క నిరూపకం. సో x బదులుగా ఇక్కడ -4ను ప్రతిక్షేపించినాం. 16/4, దట్ ఈస్ = 4 వచ్చింది. కాబట్టి ఏర్పడే క్రమయుగ్మం -4, 4. x బదులు 0 ప్రతిక్షేపిస్తున్నాం. y బదులుగా 8 - 0 అనగా 8/4, దట్ ఈస్ 2. ఏర్పడే క్రమయుగ్మము 0, 2. x బదులుగా 4 ప్రతిక్షేపిస్తున్నాం. y బదులుగా 8 - 8, దట్ ఈస్ 0/4, విచ్ ఈస్ 0. ఏర్పడే క్రమయుగ్మము 4, 0. గ్రాఫ్ పేపరు x అక్షము, y అక్షము, ఆది బిందువు, స్కేలుకు తగినట్టుగా x, y అక్షాల మీద సంఖ్యలను గుర్తిస్తున్నాం. మొదటి సమీకరణానికి సంబంధించిన పట్టిక, మొదటి బిందువు -2, 3. రెండవ బిందువు 0, 2. మూడవ బిందువు 2, 1. రేఖ ఏర్పడింది. రెండవ రేఖ -4, 4 మొదటి బిందువుతో, అదేవిధంగా 0, 2 రెండవ బిందువు, 4, 0 మూడవ బిందువు. ఇప్పుడు ఈ మూడింటిని మనం కలిపినట్టయితే రెండవ సమీకరణము, ఇక్కడ చూసినట్టయితే మొదటి సమీకరణము రెండవ సమీకరణం రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటి వరకు మనము రేఖాచిత్రాలను గీయడం ద్వారా రేఖీయ సమీకరణాల స్వభావానికి, సమీకరణాల్లోని చలరాశుల గుణకాలకు గల సంబంధాన్ని సరిచూడడం జరిగింది. మూల్యాంకనం: 1 2x + 3y = 1, 3x - y = 7 రేఖీయ సమీకరణాల రేఖాచిత్రాలను గీచి వాటి యొక్క సాధనల సంఖ్యను కనుగొనండి. రెండవది 3x + 2y = 11, 2x + 3y = 4 రేఖీయ సమీకరణాల రేఖాచిత్రాన్ని గీయండి. 3 రేఖాచిత్రాన్ని గీయడం ద్వారా 4x - 6y = 9, 2x - 3y = 5 రేఖీయ సమీకరణాలు సమాంతర రేఖలు అని చూపండి. నాలుగవది 2x - 5y = 8, ax + 10y + 7 = 0 సమీకరణాలు సమాంతర రేఖలను సూచిస్తే ఏ విలువను కనుగొనండి.